enjoy your time. Thank you, ma'am. Thank you. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అరే వా, సూపర్. అసలు ఈ సౌండ్ ఉంటేనా ప్రోగ్రామ్ అంతా ఒక ఎనర్జీతో చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ముందు వరుసలో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం అండి. అండ్ ఐ హోప్ యు ఆల్ విల్ ఎంజాయ్ ది షో. ఇక మొదలెడదామా? సో మీకోసం ఎన్నో పాటలు స్పెషల్లీ విశాఖ ఉత్సవ్ కోసం. సర్ప్రైజ్ ఏంటంటే నేను ఒక్కదానే సింగర్ కాదు, మీరు కూడా సింగర్స్ అన్నమాట. ఓకేనా? సో బిఫోర్ ఐ స్టార్ట్, నాకు మా శేఖర్ గారి సపోర్ట్ తో ఈరోజు మ్యూజిషియన్స్ అందరినీ కూడా తీసుకొచ్చారు మా శేఖర్ గారు. చాలా చక్కటి కోఆర్డినేషన్ తో. ఈ హిమ్సెల్ఫ్ ఇస్ కీబోర్డ్ ప్లేయర్. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. అండ్ ఇకపోతే అన్ని రకాల పాటలు మీ అందరికీ. అడగండి కాలినా తగులొద్దు అంటూని అతి ప్రేమ చూపిటి అలవాటు నీవేరా మహానుభావుడవేరా నువ్వేరా మహానుభావుడవేరా మహానుభావుడవేరా నువ్వేరా చూడొచ్చు కదరా. Before that, we have a work. నేను ఒక లైన్ పాడతా, మీరు ఒక లైన్ పాడాలి. ఓకే? అదేనా శృతి? కమ్మని ఈ ప్రేమ లేఖనే. వెరీ గుడ్. 3, 4. ప్రియతమా వెరీ గుడ్. ఊహలన్నీ పాటలే, తొలి కలల కవితలే. ఓహో కమ్మని రాసింది హృదయమే. మళ్ళీ ప్రియతమా నేరి జత కుశలమే. ఓకే, సో మీరందరూ మధ్యలో అని చాలా బాగా పాడారు కాబట్టి నేను ఇప్పుడు మీ అందరికి ఒక లైన్ పాడడానికి ఇస్తున్నాను. ఆ లైన్ మీరు పాడతారో లేదో చూద్దాం. ఓకేనా?
ఓకేనా? యూజువల్గా ఎక్కడికి వెళ్ళినా మామూలుగా ఫ్రంట్ రోల్లో ఉన్న వాళ్ళని కాస్త చాలా బతిమాలితే కానీ వాళ్ళు సౌండ్ చేయరండి. వాళ్ళు చాలా పాష్గా, చాలా డీసెంట్గా, చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు. మామూలుగా ఏం పర్లేదండి, ఈరోజు ఒక్కరోజే కదా ప్రోగ్రామ్, కొంచెం నవ్వండి, కొంచెం ఎంజాయ్ చేయండి అని చెప్తుంటాం. ఈరోజు నాకు ఆ కష్టం లేకుండా మీరందరూ ఫస్ట్ నుంచే చక్కగా వెల్కమింగ్గా నవ్వుతూ హాయిగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏంటంటే